నిన్నైతే నా పని అయిపోయిందనుకున్నానండి. ఎందుకు ఈ మాట అన్నానో మీకు లాస్ట్‌లో చెప్తాను. అసలు మా ఆయన చేతిలో నాకు అయిపోయిందనుకున్నానసలు. మా ఆయనకొచ్చిన కోపానికి నా పని అయిపోయిందనుకున్నాననమాట. ఏమైందంటే ఇప్పుడు ప్రతి నెల నేను జీఎస్టీ కడతానండి. 2000 కడతాను. అంతకు మించి ఎక్కువ కట్టను. అవే మిగులుతాయి మాకు. అవి గూడా ఖర్చులన్నీ పోగా మిగిలిచ్చుకుంటాననమాట. ప్రతి నెల వేస్ట్‌గా డబ్బులు ఖర్చయిపోతున్నాయని ఏదోకటి కడితే కొంచెం ఖర్చులు తగ్గిస్తాం కదా అని జీఆర్టీలో 2000 కడతానండి నెలలకిను. ప్రతి నెల ఆన్‌లైన్‌లో కట్టుకుంటాను. ఒక్కొక్కసారి మా ఆయన దిగబెడతారనమాట. తీసుకెళ్ళి కట్టేసి తీసుకొస్తారనమాట. అలాగే జీఆర్టీ కట్టేశాను. బుక్కు 2000 కట్టేశాను. ఈ లోపల మా అమ్మాయి అన్నది, "అమ్మ పైన ఏముందో చూద్దాం అమ్మ" అంటే పైకెళ్ళామనమాట. ఇలాగోండి ఇలా ఉంటదనమాట. పాపం మా అమ్మాయి ఇంత పెద్ద పెద్ద షాపులకి ఎప్పుడు రాదండి. చెప్పడం అబద్ధం ఏం గాని. దేనికైనా మా పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు మేము కొనేసుకుంటాం అనమాట. ఆ పిల్లలు దేనికి సాధారణంగా ఎక్కడికి తీసుకెళ్ళము. అమ్మ పైన ఏముందా అనేసి అంటే పైకెళ్ళామనమాట. ఇక్కడేనమ్మా నేను తాడు కొనుక్కున్నాననమాట మొన్న సంవత్సరం. తాళ్ళు కొనుక్కుంటే ఇక్కడేనమ్మా కొనుక్కున్నానని చెప్పానంట మాట మా అమ్మాయికి. సరేనమ్మా ఎళ్ళిపోదాం డాడీ కిందనున్నాడు కదా! అనేసనన్నది. ఈ లోపల కిందకొచ్చేసాం. మా అమ్మాయి చూడండి ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోతుందో చూసుకొని. అయిపోయింది. కిందకొచ్చేసాము. ఈ లోపల చిన్న వీడియో తీశాను. యూట్యూబ్‌లో పెడదామని. ఇది ఎంట్రింగ్స్ అంటే వచ్చేటప్పుడు తీశాను. వెళ్ళేటప్పుడు కాదు. చాలా బావుంటదండి. ఎంట్రింగ్స్ నాకు బాగా నచ్చుతది అసలు. చాలా అందంగా ఉంటది. ఈ లోపల మా ఆయనేమో బయటున్నారు. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు చెప్తాను వినండి. యాక్చువల్‌గా రూ. 100 తక్కువయిందనమాట. రూ. 100 తక్కువొచ్చింది. నేనేమన్నానంటే గణేషు రూ. 100 పూజ సామాన్లకి తీసేసాను. రూ. 100 ఇవ్వంటే మా ఆయన అన్ని కొత్త నోట్లు ఇచ్చారనమాట. కొత్త నోట్లు ఇస్తే అందులో ఏమైంది అన్ని రూ. 100 అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట. జారిపోతున్నాయి చేత్తో పట్టుకుంటే. ఈ లోపల నేను రూ. 100 ఇచ్చారు కదా! అనేసి నేను రూ. 100 ఈ డబ్బుల్లో కలుపుతున్నాను. ఈ లోపల 500 కింద పడిపోయింది. 500 కింద పడిపోయింది. 500 కింద పడిపోయేటప్పటికి నేను లోపలికెళ్ళాను. మా ఆయన ఫోను చేశారు. "ఏమే డబ్బులన్నీ ఉన్నాయా?" అనేసనంటే, "ఉన్నాయండి" అనేసి ఇలా చేత్తో చూస్తే ఇంకేంటి 500 లేదు. అమ్మ! అనేసండి నీకు అంత జాగ్రత్త అలాగే డబ్బులు పోగొట్టేస్తున్నట్టున్నావు అనేసి అప్పుడు మా అమ్మాయిని పంపిస్తే మా అమ్మాయి 500 తెచ్చిందనమాట. అప్పుడు అనుకున్నాను అమ్మో! మా ఆయన చేతిలో నా పని అయిపోయింది బాబోయ్! అని. కానీ దేవుడి దయ వల్ల ఏమీ అనకుండా ఊరుకున్నారనమాట.